Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. గుమగుమల్లో ఈ రోజు గుమగుమలాడే వంట ఏం చేస్తున్నారు? బేబీ కార్న్ తో కొంచెం డిఫరెంట్ గా కర్రీ చేస్తున్నానండి. ఓకే, ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ. ఫ్రైడ్ బేబీకార్న్ కర్రీ. yes అండి. ఓకే అండి, మరి ఫ్రైడ్ బేబీకార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఫ్రైడ్ బేబీకార్న్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి బేబీకార్న్ కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం బేబీ కార్న్ ఏంటంటే కొంచెం మసాలా బ్యాటర్ పట్టించేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం అండి. ఒక బౌల్లో మైదా, కొద్దిగా కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం గరం మసాలా అండి, కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఈ ముందు మనం బజ్జీలా వేసుకోవాలి. అవునండి. కాకపోతే బజ్జీ పిండి కదా, మళ్ళీ నేను బజ్జీ అంటే మీరు బజ్జీ అనుకుంటారేమో. సో మైదా మనం చైనీస్ వెరైటీకి చేసుకున్నట్టు ఆ బ్యాటర్ అన్నమాట. సో కొంచెం ఆ కోటింగ్ లా ఉంటే కొంచెం దానికి కూడా టేస్ట్ యాడ్ అవుతుంది. ఓకే, కొంచెం ఫ్రైడ్ అవడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. రెగ్యులర్ గా మనం డైరెక్ట్ గా వేసుకోవడం ఇలా చేసుకోవడం వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది మనకు లైట్ గా. దీంట్లో బేబీ కార్న్ ఉడికించి పెట్టేసాను, ఆల్రెడీ ఉడికించేసి. ఎస్ అండి. సో కొంచెం బ్యాటర్ పలుచగా ఉంటే బెటర్ ఏమో కదా, అంటే మరి బ్యాటర్ పట్టేయకుండా లైట్ గా అలా వస్తే బాగుంటుంది. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ మనకి ఎలాగూ శనగపిండి అంత హెవీగా అనిపించదు. కాకపోతే బయట క్రంచినెస్ ఆ కోటింగ్ అనేది మనకి పట్టేస్తుంది కాబట్టి అలా ఈ బ్యాటర్ అయితే బెటర్ ఏమో. ఈ బ్యాటర్ బెటర్ గా ఉంటుంది. సో అది మనం చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ కూడా టోటల్ గా డిఫరెంట్ వచ్చేస్తుంది. అంటే గ్రేవీ కూడా శనగపిండి వాడితే ఆ బజ్జీ తాలూకు కొంచెం టేస్ట్ అనేది కొంచెం వేరేగా ఉంటుంది కదా. అవును. సో ఇక్కడ ఎక్కువగా మనకి ఈ బేబీ కార్న్ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది. అంటే బ్యాటర్ మనం ఇలా చేసుకుంటే. ఓకే, సో ఇవి కొంచెం ఫ్రై అయితే మనం మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో కాస్త వేగితే మనము గ్రేవీ పార్ట్ రెడీ చేసుకోవచ్చు కదా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఈ బేబీ కార్న్ వేగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నుదుటికి సింధూరం అందం, కళ్ళ కాటుక అందం అంటూ ఉంటారు. మరి ఈ సింధూరం అనేది ఇప్పుడు పెట్టుకుంటున్నారా అంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడైతే సింధూరం పెట్టుకునేవాళ్ళు, కుంకుమ పెట్టుకునేవాళ్ళు, తిలకంలాగా పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు టైం దొరకట్లేదు, అలాగే ఈజీ అయిపోతుందని ఒక స్టిక్కర్ అంటే బొట్టు బిళ్ళ అతికించుకుని వెళ్ళిపోతున్నాము. మరి ఇలా బొట్టు బిళ్ళలు ఎక్కువగా వాడడం వల్ల ఆ బొట్టు పెట్టుకున్న ప్రాంతం అంతా కూడా తెల్లగా అయిపోతూ ఉంటుంది. మరి దీనికి ఏం చేయాలి అంటే ఆ ప్రాంతంలో కొద్దిగా తులసి రసం కనుక రాసుకుంటూ ఉన్నట్లయితే ఈ తెల్లగా అయిపోకుండా మిగతా స్కిన్ కలర్ లాగానే ఉంటుంది ఇక్కడ కూడా. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇది అటువైపు మార్చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా నూనె వేసుకుని, ఓకే, సో ముందుగా పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో గ్రేవీ ఏం తీసుకుంటున్నారు రాజు గారు దీనికి? టొమాటో ఉల్లిపాయ పేస్ట్ అండి. కొంచెం మగ్గిచ్చేసి పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం మగ్గిచ్చేసి పేస్ట్ లా చేసుకున్నాం. ఆ పేస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఓకే, అది తీసేసుకోవచ్చండి. ఓకే,
బాగున్నాయి క్రిస్పీ, అంటే ఆ సౌండ్ బాగా తెలుస్తుంది. ఎస్ యాక్చువల్గా ఇందులో అన్ని వేసాం కాబట్టి హ్యాపీగా ఉట్టి కూడా అలా తినడానికి స్నాక్ లాగా కూడా బాగుంటాయి. బాగానే ఉంటుందండి. ఓకే, దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. ఓకే, ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుంది రాజు గారు? రెండింటితోనే తీసుకోవచ్చు, రైస్ కానీ రోటీతో కానీ. వైట్ రైస్ కూడా బాగానే ఉంటుంది. వైట్ రైస్ బాగానే ఉంటుంది. ఓకే, కొద్దిగా పసుపు, కొంచెం పెరుగు కూడా యాడ్ చేస్తున్నాండి. ఓకే, సో ఆల్రెడీ మనకి ఆ టొమాటో పులుపుతో పాటు కొంచెం ఈ పెరుగు కూడా ఉంటే బాగుంటుంది, కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఎస్. ఓకే, సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఓకే, సో ఆ బేబీకాన్ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. సో కొంచెం ఆ గ్రేవీలో ఇవి కూడా కాస్త ఉడికితే మనకి ఆ బేబీ కార్న్ కి కూడా టేస్ట్ యాడ్ అవుతుంది. ఎస్, ఎందుకంటే కొంచెం పీల్చుకుంటుంది కదా ఆ పిండి. ఓకే, సో కొద్దిసేపు వదిలేస్తే సరిపోతుంది, ఆ వేడికి పట్టేస్తుంది. అంటే కొంచెం దీనికి పైన పిండి కోటింగ్ కూడా ఉంది కదా, మైదా కార్న్ ఫ్లోర్. సో అది కొంచెం పీల్ చేసుకొని అలాగే పెట్టేసుకుంటుంది. ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, తీసేసుకుందాం. ఓకే, ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి వెరైటీ రెసిపీ ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఫ్రైడ్ బేబీ కార్న్ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన బేబీ కార్న్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన బేబీకార్న్ ముక్కలు వేసి మరి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఫ్రైడ్ బేబీకార్న్ కర్రీ రెడీ. కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. డిఫరెంట్ గా ఉంది గ్రేవీ కదా. అవునండి, ఆనియన్ ఇంకా టొమాటో మిక్స్ చేసి పేస్ట్ చేసినందుకు దాంట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసాం, పుల్లటి పెరుగు. సో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అనేది బాగుంది. ఇది కొంచెం ఆ జీరా రైస్ కానివ్వండి అలాంటి వాటికైతే ఇంకా బాగుంటుందేమో, అంటే పలావ్ లాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కొద్దిగా వాటిలో కొద్దిగా మసాలా అది ఉంటుంది కదా, దానికైతే బాగా సెట్ అవుతుంది అనిపించింది. కాంబినేషన్ లో చాలా బాగుంటుంది. సో రోటీతో చెప్పిన రోటీతో చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంది రాజు గారు, వెరైటీగా. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది బేబీకార్న్ తో ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కళ్ళ చుట్టూ ఉబ్బులు, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు కొన్నిసార్లు వయసుతో పాటు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సహజంగా కూడా వచ్చేస్తూ ఉంటాయి, కొన్నిసార్లు జీన్స్ పరంగా కూడా వస్తూ ఉంటాయి. ఎలా అయినా రావడం అయితే తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. మరి వీటిని కవర్ చేసుకోవాలి, తగ్గించుకోవాలి అనుకుంటే ఎలా అంటే రకరకాల చిట్కాలు ఉన్నాయండి. ఏదో ఒకటి ఫాలో అయితే తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు అరటిపండు బాగా మనం తినేసిన తర్వాత, తినక ముందైనా సరే అరటిపండు తొక్క తీసుకుని ఈ తొక్క లోపల ప్రాంతం ఉంటుంది కదా, దీంతో ఈ కళ్ళ కింద బాగా ఈ ఉబ్బులు కానీ లేకపోతే నల్లటి వలయాలు కానీ ఉన్న ప్రాంతంలో కనుక అలా బాగా అద్దుతూ మసాజ్ చేస్తున్నట్లుగా ఉన్నట్లయితే చాలా వరకు ఈ ఉబ్బులు, నల్లటి వలయాలు తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? భార్గవి. భార్గవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? శశిరేఖ అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బాలనగర్ అండి. బాలనగర్. సో మీ ఇద్దరు సిస్టర్స్ అండి? కో సిస్టర్. తోడికోడళ్ళ? అవునండి. సిస్టర్స్ లాగే ఉన్నారు, సేమ్ సేమ్. థ్యాంక్ యూ. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? రెడీ అండి. రెడీ. ఓకే, సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఏం వెరైటీ ప్రిపేర్ అయ్యారు?
నేను స్టార్ట్ మీరు స్టార్ట్ చేస్తారా? ఏం చేస్తారండి? గోంగూర సేమియా పులిహోర అండి. గోంగూర సేమియా పులిహోర. ఓకే, మరి గోంగూర సేమియా పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర సేమియా పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన సేమియా 1 కప్పు, గోంగూర 2 కప్పులు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, వేరుశనగ పలుకులు కొద్దిగా, శనగపప్పు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శశిరేఖ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి? గోంగూర ఏమన్నా పేస్ట్ అలా ఏమన్నా చేసుకోవాలా? లేదు, అక్కర్లేదా? అక్కర్లేదు. ఓకే ఓకే ముందుగా ఆయిల్ వేద్దామండి. ఓకే. ఆయిల్ కాస్త వేగాక జీలకర్ర ఆవాలు వేసుకుందాం. ఓకే. పల్లీలు వేసుకుందాం. ఫస్ట్ కొన్ని ఎండుమిర్చి వేసుకుందాం. ఓకే. సో మరి గోంగూర పేస్ట్ అట్లేం చేయక్కర్లేదా? లేదండి, దీంట్లో వేసి మగ్గిచ్చేద్దాం. దాంట్లో వేసి మగ్గిచ్చేసి ఇంకా డైరెక్ట్ సేమియాతో కలిపి సేమియా వేసేసుకోవటమేనా? ఓకే. తర్వాత పల్లీలండి. మీ ఇద్దరేనా అండి తోడుకోడలు? ఇంకా ఉన్నారా? ఇద్దరమే అండి. మీ ఇద్దరేనా? ఇంకొక అతను ఉన్నాడు, ఇంకా అవ్వలేదు. ఇంకా అవ్వలేదు, ఇంకొక ఆవిడ రావాల్సింది అన్నమాట. ఓకే ఓకే. సో మీరు కలిసి ఉంటారా, ఎవరికి వాళ్ళేనా? ఇండివిజువల్ గానే. ఓకే ఓకే. కాకపోతే ఇద్దరు హైదరాబాదే అన్నమాట. ఓ నైస్. ఇప్పుడు శనగపప్పు అండి. సో మనం రైస్ తో చేసుకునేటప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చేమో కదా, గోంగూర పులిహోర అవును, ఇలా. సో సేమియాతో అయితే ఇంకా ఫాస్ట్ గా అయిపోతుంది, ఇన్స్టెంట్ లాగా. అవును. ఎందుకంటే రైస్ అంటే కొంచెం ఉడకడానికి కాస్త మనకి టైం పడుతుంది కదా. సో సేమియా మీరు ఆల్రెడీ వేయించి పెట్టాను. ఓకే. ఇప్పుడు కాజు వేద్దాం. ఓకే. సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా అండి? లేదండి, హౌస్ వైఫేనా? సో ఇంట్లో ఎలా కాలక్షేపం చేస్తూ ఉంటారు? ఇంకా పిల్లలతో అయిపోతుంది, సరిపోతుంది. పొద్దునే వాళ్ళని పంపించడం, తర్వాత ఇంట్లో పని చేసుకోవటం, మళ్ళీ అదంతా అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు రానే వస్తారు. ఇప్పుడు ఆనియన్స్. ఓకే. సో కొంచెం జనరల్ గా మనం పులిహోరలో ఆనియన్ వేయం కదా, తక్కువ వేస్తూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ కి బాగుంటుంది ఎందుకంటే గోంగూరకి ఉల్లిపాయ కాంబినేషన్ ఎప్పుడు కూడా బాగా బాగుంటుంది. ఎంతమంది పిల్లలు మీకు? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? పెద్ద బాబు ఏమో సుశీల్ అండి, తన పేరు 3rd క్లాస్. ఓకే. చిన్న బాబు ఏమో కుశల్ అండి, 2nd క్లాస్. ఓ, అల్లరి చేస్తారా బాగా? మామూలుగా. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు సెల్ఫ్ ఎంప్లాయ్ అండి. ఓకే ఓకే. సో బిజినెస్ అండి. ఏం పేరు మీ వారి పేరు? నరేష్ అండి. నైస్. మీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారా? అంటే దగ్గరగా ఉంటారా? దగ్గరేనా? ఓకే. సో పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే. సో గోంగూర మనకి కొంచెం ఎక్కువ పులుపు ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు బాగానే పడతాయి. కాస్త కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు గోంగూర కూడా మనం ఇందులో వేసేసాం. ఓకే. మీ యాంకరింగ్ బాగుంటుందండి. థ్యాంక్ యూ. మేము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. ఓకే. సో ఫాలో అవుతుంటారా? ఫాలో అవుతుంటాము. సో సింపుల్ రెసిపీస్ బాగా ట్రై చేస్తూ ఉంటారా? అంటే మీరు అన్ని సింపుల్ గా చేస్తున్నట్టు అనిపిస్తుంది వంటలు. ట్రై చేస్తూ ఇలాంటివి పిల్లలకి బాగా నచ్చుతూ ఉంటాయి. అవును. సో ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా ఇట్లా అన్నమాట. అయితే కాస్త పసుపు అండి. ఓకే. పులిహోర కాబట్టి కంపల్సరీ ఉండాలి. చాలా మందికి ఆ రంగు కూడా తగ్గితే కూడా పులిహోర ఎఫెక్ట్ రాదు. అవునండి. పేస్ట్ వేస్తే మనకి ఇది కూడా గ్రీన్ గా అవుతుంది, కానీ ఇక్కడ మనం పేస్ట్ యాడ్ చేయట్లేదు కదా. అవును, కాబట్టి అంటే ఇది కాస్త తొందరగా మగ్గిపోతుంది. అవునవును, అందుకోసం. అంటే పేస్ట్ వేస్తే మనకి అట్లా ఫుల్ కలర్ఫుల్ గా గ్రీన్ వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే ఆకులు కనిపిస్తూ ఉంటుంది కదా. ఓకే, వేస్తున్నాను. వేసేసాయి. మీ పెళ్ళైన నాటికి మీకు వంటలన్నీ వచ్చేసా అండి? లేదండి, మా పెళ్ళైన తర్వాత అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో మీ అప్పుడు అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళ? అవునండి. ఓకే ఓకే. మరి మీకు? సేమ్. తర్వాత అత్తయ్య షిఫ్ట్ అయ్యారా? ఓకే ఓకే. చూసుకుంటూ ఉంది అత్తమ్మ. దీన్ని కాస్త మగ్గనిద్దాము. ఓకే. కొంచెం ఉప్పు వేద్దాము. సేమియా ఏమైనా ఉడికించాలా అండి? అవసరం లేదా? వాటర్ పోస్తామండి. దీంట్లో వాటర్ పోసిన తర్వాత దీంట్లోనే డైరెక్ట్ ఉడికించేసుకోవచ్చు. సపరేట్ గా ఉడికించి కలుపుకోవడం అట్లా ఏం లేదు. అలా. ఓకే. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అయితే పులిహోర.
ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తే ఏంటంటే బాగా మరుగుతుంది కదా. అవును. ఈ గోంగూర అనేది ఫ్లేవర్ అంతా అంత బాగా పడుతుంది, వాటర్ బాగా పట్టి బాగుంటుంది. ఓకే, గోంగూర కూడా అప్పుడు బాగా మెత్తగా మనకి ఉడికిపోతుంది. ఉడికిపోతుంది. ఓకే, సో వాటర్ వేద్దామా? వాటర్ వేద్దాం. కొలత కావాలా? తీసుకోండి. అది 1 కప్ వేస్తుంది. ఓకే, చాలా. ఇప్పుడు ఇది కాస్త మగ్గనిద్దాం. మగ్గితే తర్వాత గోంగూర ఫ్లేవర్ అనేది దాంట్లో ఓకే, కాసేపు మూత పెట్టేసి మూత పెట్టేద్దామా? సో కొంచెం సేమియా ఈ కలర్ లో వచ్చేదాకా మనం వేయించేసి పెట్టుకుంటే తర్వాత ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చూద్దామా రేఖ గారు? గోంగూర ఫ్లేవర్ బాగా వస్తుంది. పోపు అంతా యాక్చువల్గా ఎప్పుడు మనకి పులిహోరలో పోపు గట్టిగా అట్లా కటకటా తగులుతూ ఉంటుంది, ఇందులో మాత్రం వెరైటీగా మెత్తగా తగులుతుంది అనమాట. సేమియా వేసేద్దామండి. ఓకే, సో ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియా. సో ఈ గోంగూరతో పాటు అది కూడా మళ్ళీ ఒకసారి ఉడికితే మనకి పులిహోర రెడీ. ఇప్పుడు గోంగూర సేమియా ముందు కలిపి ఉడికించేసుకొని ఫైనల్ గా పోపు పెట్టుకోవచ్చు అట్లా? మీకు సేమియా ఉడకదు. ఆహా, గోంగూర సేమియా ఉడికించేసేసుకొని బానే ఉంటుంది. అప్పుడు ఫైనల్ గా పోపు పెట్టుకుంటే బానే ఉంటుంది. అలా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్ మన కాన్సెప్ట్ గోంగూర ఫ్లేవర్ దీనికి అంతా పట్టడం కదా. పట్టడం అంతే. సో పోపు కొంచెం గట్టిగా ఉండాలి అనుకున్న వాళ్ళు అట్లా చేసుకోవచ్చా? అంటే ఇప్పుడు గోంగూర పులుపు ఉంటుంది కదా, పులుపు వల్ల సేమియా ఉడకదు. అట్లా ఓ అదొకటి ఉంది, మళ్ళీ కాస్త సపరేట్ ఉడికించుకోవాలి. ఓకే, సో పప్పులే కాదు సేమియా కూడా ప్రాబ్లం ఉంటుందా పులుపు వల్ల? ఉంటుంది, దేనికైనా అంతేనే పులుపు ఉన్నదానికి. ఓకే, కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. మూత పెట్టేద్దామండి. ఓకే, సో ఇది కొంచెం ఉడికిపోతే ఆ సేమియా అంతా ఇంకా మనకి పులిహోర రెడీ కదా. ఓకే, చూద్దామా రేఖ గారు? చూద్దామండి. ఓకే, రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది కదా. సో ఫైనల్ గా కొత్తిమీర. ఓకే అండి, గోంగూర సేమియా పులిహోర రెడీ అండి. Nice. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి గోంగూర సేమియా పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర సేమియా పులిహోర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, వేరుశనగ పలుకులు, శనగపప్పు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, గోంగూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి. అంతే, గోంగూర సేమియా పులిహోర రెడీ. సో రాజు గారు, గోంగూర పులిహోర రెడీ. కొద్దిగా డిఫరెంట్ ప్రాసెస్ లో చేశారు. ఓకే, సో మరి టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. బాగుందండి, కొంచెం గోంగూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే వేశారు. అవును. అంటే పులుపు కొంచెం ఆ మాత్రం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తెలుస్తుంది. సో గోంగూర పేస్ట్ వాడుకుని చేసే దానికంటే కూడా ఇది బాగుంది యాక్చువల్ గా. ఐడియా అనేది అంత స్ప్రెడ్ అయింది, ఎంత కావాలో అంత మంచి డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది ఐడియా. చూసారు కదండి, గోంగూర పులిహోర సేమియా కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. తలలో చుండ్రు పట్టుకుందంటే చాలా చికాగ్గా ఉంటుంది. మరీ ముఖ్యంగా జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. ఎప్పుడు తల గోక్కుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ చుండ్రు తగ్గించుకోవాలి అంటే కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో కర్పూరం వేసుకుని తలంతా బాగా పెట్టేసుకుని కొద్దిగా మసాజ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. దాని తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక స్నానం చేస్తూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ తలలో చుండ్రు అనేది తగ్గుతుంది. ఓకే, మరి గోంగూరతో టేస్టీ పులిహోర చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా భార్గవి గారు? మీరేం చేస్తారు వంట? గ్రీన్ పీస్ పన్నీర్ రైస్. గ్రీన్ పీస్ తో పన్నీర్ రైస్ చేస్తారా? ఓకే,
ఓకే, మరి గ్రీన్ పీ పన్నీర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గ్రీన్ పీ పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, చింతపండు తగినంత, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి భార్గవి గారు. ఫస్ట్ ఆయిల్ తీసుకుందామండి. ఓకే, సో ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసేద్దామండి. నెక్స్ట్ శనగపప్పు, నెక్స్ట్ మినపప్పు, ఓకే, నెక్స్ట్ ఒక 2 ఎండుమిర్చి. సో కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అది దీనికి. ఎస్, ఓకే, రైస్ రెసిపీ కాబట్టి కొంచెం పోపు ఎక్కువ బాగుంటుంది. సో పచ్చిమిర్చి, నెక్స్ట్ కర్రీ లీవ్స్, దెన్ యాడ్ సాల్ట్. ఓకే, సో ఇప్పుడే వేసేస్తారా సరిపడా? తర్వాత కొంచెం కొంచెం వేస్తాం. ఓకే, తర్వాత నెక్స్ట్ పీస్ వేసేసుకుందాం. సో ఉడికించేసాను. ఆల్రెడీ ఉడికించిన పీస్ ఇది. ఓకే, సో పన్నీర్ కూడా డైరెక్ట్ యాడ్ చేసేసుకుంటున్నా, ముందు ఫ్రై అలా ఏం చేసుకోవాలి? అలా ఏం లేదు. ఓకే, ఇందులో ఫ్రై అయిపోతుంది. ఓకే, పౌడర్ ఏదో రెడీ చేసి పెట్టుకున్నారు, ఏంటది పౌడర్? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేయాలండి. దాంట్లో శనగపప్పు, మినపప్పు, సాల్ట్, ధనియాలు, చింతపండు వేసి బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తారా? కలర్ వేసండి. ఓకే, సో ఇవన్నీ యాడ్ చేసేసి మనం మిక్సీ చేసేసుకోవాలి. చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం యాడ్ చేద్దాం ఇందులో? పన్నీర్ యాడ్ చేద్దాం. సో మనకు కొంచెం ఆ రైస్ కి ఫ్లేవర్ రావడానికి ఆ పౌడర్ యాడ్ చేస్తాం. అదే, ఎందుకంటే ఈ గ్రీన్ పీస్ అవి ఉంటే తింటున్నప్పుడు మనకి టేస్ట్ ఉంటుంది, కానీ దానివల్ల సపరేట్ గా రైస్ కి ఏమి అవ్వదు, అడిషనల్ ఫ్లేవర్ రాదు కదా, యాడ్ అవ్వదు. అందుకని ఈ పౌడర్ వేస్తే మనకి వాటితో పాటు ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. రైట్. ఓకే, సో మీరేమైనా వర్క్ చేస్తుంటారా భార్గవి గారు? లేదండి, ఇంట్లోనేనా? చిన్న బాబా? ఎంత వయసు? 9 months old. ఓ, 9 months old. సో ఇంట్లోనే అంటే అందరికి ఏమైనా చేసేవాళ్ళ జాబ్? చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఎయిర్టెల్లో నెట్వర్కింగ్ సైట్ చేసేవాళ్ళు. ఓకే, ఓకే, సో బాబు పుట్టిన తర్వాత బ్రేక్ తీసుకున్నారా? ఎస్. ఏం పేరు పెట్టారు బాబుకి? హనీష్. హనీష్. ఓకే, సో కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు గ్రాఫిక్స్ డిజైనర్ అండి. పేరేమిటి? బాలు గారు. ఓకే, ఓకేనా. ఇవి బాగా వేగాలండి. కొంచెం పన్నీరు కలర్ చేంజ్ అవ్వాలి కొంచెం. ఓకే, సో రైస్ ముందు బాయిల్ చేసేసి బాయిల్ చేసి పెట్టానండి, జస్ట్ యాడ్ చేయండి. ఓకే, సో కావాలంటే పన్నీర్ ముందు వేయించి యాడ్ చేసుకోవచ్చు? చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది అలా చేసి. ఓకే, దెన్ యాడ్ రైస్ యాడ్ చేస్తున్నాను. సో కొంచెం పొడి పొడిలాడేలాగా ఉడికించుకుంటే బెటర్ ఏమో కదా. రైట్. ఒకసారి కలిపి చూసుకోండి, సరిపోతే మిగతాది. ఇది కూడా యాక్చువల్గా కొంచెం మంచి పులిహోర రంగులో వచ్చింది. దెన్ యాడ్ దిస్ పౌడర్. ఓకే, పౌడర్ యాడ్. సో సాల్ట్ ఇందాక కొంచెం యాడ్ చేసుకున్నాం మనము. ఇప్పుడు ఈ పౌడర్ లో కూడా కొంచెం ఉంది కాబట్టి సరిపోతుంది. సో ఈ పౌడర్ ఆల్రెడీ వేయించి పొడి చేసుకుందే కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ ఏం వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గీ యాడ్ చేసుకున్నాము. ఓకే, సో ఫైనల్ గా కొంచెం ఈ టచ్ అప్ బాగుంటుందా దీనికి? రైట్, బాగుంటుంది. లెమన్ జ్యూస్ తీసుకుంటాం. బాగుంది కలర్ఫుల్ గా. సో బఠానీ ఎక్కువ యాడ్ చేసుకోవటం వలన మనకు కొంచెం బాగా కనిపిస్తుంది కదా అక్కడక్కడంతా.
గ్రీన్ పీస్ పన్నీర్ రైస్ రెడీ అండి. ఓకే, గ్రీన్ పీ పన్నీర్ రైస్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ పీ పన్నీర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు నూనెలో వేయించి చింతపండు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగాక పన్నీర్ ముక్కలు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా నెయ్యి వేసి బాగా కలిపి స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, గ్రీన్ పీ పన్నీర్ రైస్ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా రైస్ ఐటమ్ రెడీ. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేసి ఇవాళ విన్నర్ ఎవరు డిసైడ్ చేసేస్తారు రాజు గారు. సో రాజు గారు, ఓకే, గ్రీన్ పీ పన్నీర్ రైస్ బాగుంది చూడడానికి. కలర్ఫుల్ గా, పౌడర్ యాడ్ చేయక ముందు కూడా బాగుంది, యాడ్ చేసిన తర్వాత కూడా బాగుంది. సో మంచి ఫ్లేవర్ యాడ్ అయింది రైస్ కి. పౌడర్ వల్ల కూడా మంచి టేస్ట్ వచ్చిందండి. బఠానీ కూడా ఎక్కువ యాడ్ చేసుకున్నాం కదా, సో అది కూడా బాగా తగులుతోంది. బాగుంది ఓవరాల్ గా. థ్యాంక్ యూ. నైస్. సో టేస్టీగా ఉన్నాయి రెండు వెరైటీస్ కూడా. ఎస్ అండి. రెండిట్లోకి అంటే కొంచెం బెటర్గా రైస్ ఐటమ్ అండి. ఓకే, పులిహోరలో ఎందుకంటే అంటే పులిహోర పోపు కొంచెం ఆ ఫ్లేవర్ కొంచెం తగ్గింది కొద్దిగా అది ఉడకటం మూలన. ఎస్, ప్లస్ ఏంటంటే ఆనియన్ వేయకుండా చేసుకుంటేనే బాగుంటుంది. పులిహోరలో మనకు ఆనియన్ అంటే అది ఏంటంటే గోంగూర రైస్ లా వచ్చేసింది. ఓకే ఓకే, కొంచెం పులిహోర ఫ్లేవర్ రాలేదు. అంటే ఆ పోపులో కానీ కొంచెం ఆనియన్ వేయడం వల్ల కూడా ఒక మైనస్ పాయింట్, అంటే అది కొంచెం డామినేట్ చేస్తుంది ఫ్లేవర్ ని. ఓకే, కాబట్టి రైస్ ఐటమ్ ఈరోజు. సో భార్గవి గారు విన్నర్ అండి. ఎస్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. సో భార్గవి గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ వెల్కమ్ అండి. సో రేఖ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసేందుకు రకరకాల చిట్కాలు మనం చూస్తూనే ఉన్నాము. చాలా వరకు ఫాలో అయితే మంచి రిజల్ట్ కనిపిస్తూనే ఉంది కదా. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. చాలా వరకు మీ చర్మం అనేది మంచి నిగారింపును సంతరించుకుంటుంది. కొద్దిగా నిమ్మరసం తీసుకుని అందులో తులసాకులు రసం చేసుకుని అది కూడా వేసుకుని రెండు కలిపి బాగా మిక్స్ చేసుకుని ఇది ముఖానికి అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చర్మం చాలా వరకు మృదువుగా, క్లీన్ గా, కాంతివంతంగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ రాజు గారు? వెజ్ ఆనియన్ బోండా. వెజ్ ఆనియన్ బోండా. ఎస్. ఓ, ఆలు బోండా ఇవన్నీ కూడా మనకి రొటీన్ స్నాక్స్. సో దీంట్లో ఏంటంటే ఆనియన్ కొంచెం మనం పచ్చిగానే యాడ్ చేసుకుంటాం స్టఫింగ్ లో. సో తినేటప్పుడు అంటే కొంచెం ఆ నూనెలో వేసిన ఆ వేడి కొంచెం మగ్గి కొంచెం డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి వెజ్ ఆనియన్ బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెజ్ ఆనియన్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వాము 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు, బోండా స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీనికి ముందు మనం ఏంటి, స్టఫింగ్ ఏమైనా రెడీ చేసుకోవాలా? అవునండి. సో ఉడికించిన బంగాళదుంప మెది పెట్టేసుకోవాలి. కుక్ చేసుకునే పని లేదా రాజు గారు? లేదండి, అన్ని డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవడమే. అబ్బా ఎంత ఈజీయో ఇలాంటివి అయితే. హాయిగా అన్ని కలిపేసుకొని ఇంకా మనం బోండా చేసేసుకోవడం అంటే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. చాలా తక్కువ టైంలో రెండు ప్రాసెస్. ఇదేంటంటే ఒక దారి అయిపోతుంది. నూనె వేడి పెట్టుకుంటే అది కాగేలోగా మనకి అంతా రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఉడికించిన బీన్స్ అండి. సో అన్ని ఉడికించేసుకుంటే ఇట్లా కూడా టేస్ట్ బాగుంటుందేమో కదా. ఎస్.
ఉడికించిన క్యారెట్. ఎందుకంటే ఎలా అయినా నూనెలో వేసేసరికి కొద్దిగా ఆ వేడికి మళ్ళీ అవన్నీ కొంచెం మగ్గినట్టు అవుతాయి మనకి. ఎస్, ఆ ఫ్లేవర్స్ కూడా కొంచెం బయటకు యాడ్ వచ్చేస్తాయి. అవుతాయి. ఉడికించిన కాలీఫ్లవర్, ఓకే, సన్నగా తరిగిన అల్లం. సో ఇక్కడ ఉల్లిపాయలు మనం పచ్చిగా వేసుకుంటున్నాం. ఓకే, సో కొంచెం క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో ఆనియన్ వెజ్ అనుకున్నాం కాబట్టి కొద్దిగా అన్నిటితో పాటు మిక్స్డ్ గా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఏదన్నా ఒక బంగాళదుంప బేస్ తీసుకునైనా మనం ఇట్లా ఆనియన్తో వేసుకోవచ్చు. వేసుకోవచ్చండి. తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర అండి. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో బేసిక్ గా బోండా చేసుకునేటప్పుడు మనం కొంచెం అంటే ఫ్రై చేసుకునేటప్పుడు జీలకర్ర కంపల్సరీ వేసుకుంటూ ఉంటాం. ఎస్, ఇక్కడ పొడి వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకి అందులో కలిసిపోతుంది. తినేటప్పుడు ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో ప్రాబ్లం ఉండదు. అంటే చాలా మందికి ఓన్లీ పోపులో జీలకర్ర వేసి చేస్తూ ఉంటారు కదా ప్లెయిన్ ఆలు బోండా చేసినప్పుడు. అవునండి. సో ఆ ఫ్లేవర్ మిస్ అయిన ఫీలింగ్ ఏం రాదు పొడి వేసుకున్నాం కాబట్టి. ఇదంతా కలిపేస్తారా రాజుగారు శుభ్రంగా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు ఈ మిక్స్చర్ రెడీ చేస్తూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. కొంతమందికి ఒక్కోసారి ఏం తిన్నా తినకపోయినా పుల్లటి తేన్పులు వస్తూ ఉంటాయి, ఒకటే అజీర్తిగా అనిపిస్తూ ఉంటుంది, దాని తర్వాత ఏం తినాలి అనిపించదు, ఆకలి లేకుండా ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా అల్లం తీసుకుని బాగా క్లీన్ చేసి పీల్ చేసిన అల్లానికి సాల్ట్ కాస్త అద్దుకొని తింటూ ఉండాలి, లేదా రసంలాగా చేసుకుని తాగుతూ ఉన్నా కూడా పర్వాలేదు. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఈ అజీర్తి బాధలు అనేవి చాలా తొందరగా తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రాజుగారు రెడీయా? రెడీ అండి. సో వీటిని ముందుగా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకున్నాం. తర్వాత బ్యాటర్ ఎస్ అండి. సో మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మనము హ్యాపీగా అంటే ఇలా సాలెడ్స్లో వాటిల్లో పుట్టివి తినగలిగేవి కాబట్టి అంటే క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ఇవి ఎస్ కొంచెం ఉడికించేసాం కాబట్టి ఇంకా మనకి అసలు ప్రాబ్లం ఉండదు. అలాగే పచ్చిగా వేసుకుంటే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వేడికి కొంచెం మగ్గిపోతుంది. ఇప్పుడు మనం టోటల్ గా బాయిల్ చేసాం కాబట్టి మనకి ఇంకా లోపల అది ఉడుకుతుందా ఉడకదా ఈ టెన్షన్ కూడా ఉండదు. ఏముండదు. సో యూజువల్గా ఇలాంటి స్నాక్స్ అంటే అందరికీ ఇష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం వెజిటబుల్స్ అవి ఎక్కువగా వేసుకుని అలా చేసుకుంటే కూడా బాగుంటుంది అనుకుంటా. రెగ్యులర్ గా బోండా కానీ మోస్ట్లీ ఇంకా ఆలుకే వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇవి కాస్త పక్కన పెట్టేసి ఓకే పూతపిండి రెడీ చేసేసుకున్నామండి. శనగపిండి, ఓకే, దీంట్లో కొద్దిగా వాము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం అండి. ఓకే, సో అంతా కూడా మనం బజ్జీ పిండిలో కలిపేసుకోవాలి. సో ఆ ఆలు మిక్స్చర్ అంతా మనము కట్లెట్స్ చేసుకున్నా కూడా బాగుంటుంది కదా రాజు గారు? బాగుంటుందండి. సో అక్కడ కూడా మనకంటే ఆ ఉల్లిపాయ తాలు కొంచెం ఆ పచ్చిదనం తెలుస్తూ బాగుంటుంది. సో ఇలా డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు కొంచెం అలా కట్లెట్ లా చేసేసుకొని తినేసేయచ్చు. సో కాకపోతే ఏంటంటే మనకి ఏ స్నాక్ టేస్ట్ దానికే. ఇప్పుడు బజ్జీల టేస్ట్ బజ్జీదే, అంటే పకోడీ టేస్ట్ పకోడీదే, ఇదేంది దానికి అన్నట్టు కొంచెం ఈ ఆ పైన పూత పిండితో కొద్దిగా డిఫరెంట్ కావాలి అనుకుంటే అంటే ఇలాంటివన్నీ రెగ్యులర్ గా కూడా తినరు కదా అందరూ, ఎప్పుడైనా అకేషనల్ గానీ ఇప్పుడు వన్స్ ఇన్ వీక్ అట్లా 2 సార్లు అలా చేస్తూ ఉంటారేమో. అలాంటప్పుడు హ్యాపీగా ఇలా వెరైటీగా ట్రై చేయొచ్చు. ఓకే, సో నూనె ఇప్పుడు వేడైపోయిందండి మనకు. ఓకే, సో ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకుని మనం సో కొంచెం స్లో ఫైర్లో చేసుకుంటే బాగుంటుందండి. ఓకే, వాము కూడా కొంచెం ఎక్కువ వేస్తే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా. బాగుంటుంది. పైన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటే కొంచెం బాగుంటుంది. లోపల పూతపిండి కూడా అవును, కొన్ని కొన్నిసార్లు ఆ బయట పూతపిండి ఏంటి చాలా చప్పగా ఉండి అంత టేస్టీగా అనిపించదు.
కొంచెం ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో అన్ని వైపులు బాగా వేగిపోతే మనం తీసేసుకోవచ్చు. ఓకే, ఇంకొంచెం కలర్ రావాలి కదా వీటికి. అవునండి. ఓకే, సో కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే, చేసేసుకుందాం. సో స్వీట్ లైమ్తో బటర్ఫ్లై షేప్లో చేస్తానండి. ఓకే, సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ దొండకాయ వచ్చేసి మధ్యలో బాడీలో వచ్చేస్తున్నాం. సో ఆ సైజు కరెక్ట్గా పొడవుగా ఉన్నది చూసి తీసేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు కూడా ఇలా తిరిగేసి పెట్టాలని. ఓకే, సో మధ్యలో ఇలా బాడీ వచ్చేసింది. యాంటీనా వచ్చేసి కరివేపాకు కాడలు. ఓకే, నైస్. సో ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చి మంచి స్మెల్ వస్తుంది. వేగిపోయాయి. ఎస్ అండి. ఓకే, ఓకే, తీసేసుకోవచ్చండి. ఓకే, వెజ్ ఆనియన్ బోండా రెడీ. వేడివేడిగా వెజ్ ఆనియన్ బోండా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ ఆనియన్ బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మరొక బౌల్లో శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలను పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ ఆనియన్ బోండా రెడీ. వెజ్ ఆనియన్ బోండా తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. థ్యాంక్ యూ. వేడివేడిగా మనం యాడ్ చేసుకున్న కొంచెం సాఫ్ట్ గా ఉంది. ఆనియన్ కొంచెం క్రంచిగా, అదొక్కటే క్రంచిగా తెలుస్తుంది కరకరలాడుతూ. అంటే చాలా మందికి స్నాక్స్ తో పాటుగా ఆనియన్ పచ్చి బాగా అలవాటు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది బాగుంటుంది, నచ్చుతుంది. అండ్ ఈ ఫ్లేవర్స్ అన్ని తింటుంటే కొద్దిగా చాట్ మసాలా ఇలాంటివి వేసుకుంటే కూడా సూపర్ గా ఉండేలా అనిపిస్తుంది. అంటే కొంచెం ఆనియన్ కొంచెం డామినేట్ చేస్తుందని చెప్పేసి నేను చాట్ మసాలా వేయలేదు దీంట్లో. ఫ్లేవర్ కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సూపర్ గా ఉందండి. చక్కగా మనము అంటే స్టఫింగ్ సపరేట్ గా కుక్ చేసుకొని మళ్ళీ దీంట్లో స్టఫ్ చేసుకొని ఇంత ప్రాసెస్ లేకుండా అన్ని ఉడికించేసుకొని అలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంది. హ్యాపీగా ఏదైనా సాస్ తో గానీ చట్నీతో గానీ సర్వ్ చేసుకుంటే సూపర్. ఇంకా అసలు చెప్పక్కర్లేదు. మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా. వడలు, బజ్జీలు, అరిసెలు ఇలాంటివి ఏవైనా నూనెతో డీప్ ఫ్రై చేసే పదార్థాలు తయారు చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్కోసారి బాండల్లో నూనె పోసి కాస్త వెలిగించగానే నూనె పొంగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నూనె పొంగిపోతుంది, ఏం చేయాలి అని భయపడకుండా ఇందులో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. మనకు కావాల్సిన విధంగా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. ఫ్రైడ్ బేబీకార్న్ కర్రీలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటో తెలుసుకుందాం. బేబీకార్న్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయండి. 3 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది. దాదాపు 30 క్యాలరీస్ లోపే ఉంటుంది. కానీ మనం మైదాతో కార్న్ఫ్లవర్తో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇందులో క్యాలరీస్
తెలియకుండానే జమ అయిపోతూ ఉంటుంది. సో బేబీకార్న్ మంచిదైనప్పటికీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం క్యాలరీస్ పెరుగుతాయండి. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్. గోంగూర సేమియా పులిహోర ఆన్ ది అదర్ హ్యాండ్ చాలా బాగుందండి. గోంగూర, సేమియా, పల్లీలు వీటితో చేసుకుంటున్నాం, ఇంకా అసలు సూపర్బ్. సేమియా జనరల్గా పిల్లలకి చాలా ఇష్టం అండి. 100 గ్రాముల సేమియాలో 345 క్యాలరీలు ఉంటాయి. సో దానితో గోంగూర కూడా యాడ్ చేసుకొని ఇలా డిఫరెంట్గా మనం పులిహోర చేస్తే పిల్లలకు కూడా అందించిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే రెండోది బ్యాలెన్స్డ్గా ఉందండి. ఎందుకంటే పల్లీలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. సో ఒక పోర్షన్ ఒక మనిషికి కావాల్సినంత 50 గ్రాముల పులిహోర అంటే 50 గ్రాముల సేమియాతో చేసుకున్న పులిహోరలో ఇంచుమించు 200 క్యాలరీస్ ఉంటాయండి. సో డెఫినెట్గా ఇది ఒక బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ ఆప్షన్ కానీ మనం ట్రై చేయొచ్చు. ఇంకా మనకు రాగి కూడా ఇలా సేమియా లాగా అలా దొరుకుతున్నాయండి మార్కెట్లో, అవి కూడా ట్రై చేసుకోవచ్చు. తర్వాత గ్రీన్ పీ పన్నీర్ రైస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ న్యూట్రిషియస్ అండి. మళ్ళీ మనకు పచ్చి బఠానీలు, పన్నీర్, పిల్లలకు సుమారుగా 75 గ్రాముల పన్నీర్ మనం రోజువారీగా ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు అయితే 50 గ్రాముల లోపల పన్నీర్ తీసుకోవాలి. సో పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్, ఎసెన్షియల్ ఫ్యాట్ అనేది ఉంటుందండి. అదేంటంటే మన బాడీకి అది కావాలి, అది ఉండాలి. ఆ ఫ్యాట్ తీసుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఎంతో ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఆ ఫ్యాట్ డైట్లో ఉంటే మంచిది. అది మనకు పన్నీర్ లాంటి ఐటమ్స్లో పుష్కలంగా ఉంటుంది. పచ్చి బఠానీలు ఇక సూపర్ అండి. మనకు 4-5 ముఖ్యమైన పోషక విలువలు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబర్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైబర్. అండ్ మనకు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనకు ఇందులో ఈ స్టార్చ్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక రకమైన స్లోగా అరిగే ఈ స్టార్చ్ వలన బ్లడ్ షుగర్ లెవెల్స్ త్వరగా పెరగడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. సో రైస్తో పాటు తీసుకుంటున్నాం, ఇదొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు ప్రోటీన్ మినపప్పు, చింతపండు, ఈ ధనియాలు, ఈ మిక్స్చర్ ద్వారా, ఎండుమిర్చి ద్వారా ఇంకా మనకు ప్రోటీన్ అనేది వచ్చేస్తుంది. సో ఫర్ అ ప్యాక్డ్ లంచ్, రోజువారీ భోజనానికి టిఫిన్ బాక్సుల్లోకి మనకు చాలా యూస్ఫుల్ అండి. క్యాలరీస్ కూడా కావాల్సినంతే ఉన్నాయి, 350 to 400 లోపు. మనం ఒకటేనండి క్యాలరీస్ తగ్గించాలంటే రైస్ తక్కువగా తీసుకొని 50 గ్రాములు అంటే రా రైస్ తీసుకొని వెజిటబుల్ క్వాంటిటీ పెంచుకుంటే చాలు. బాగుందండి, నోట్ చేసుకోవచ్చు. వెజ్ ఆనియన్ బోండా వర్షాకాలం అండి, తినాలి అనిపిస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే స్ట్రీట్ ఎండ్లో అమ్మే ఆ బోండాల కంటే ఇవి తీసుకుంటే ఇంట్లో చేసుకుంటే డెఫినెట్గా ఖచ్చితంగా బెటరే. శనగపిండితో పాటు ఆనియన్తో పాటు బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ ఇలాంటి వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్లీ మామూలు బోండా కంటే వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు. ఒక్కొక్క బోండాలో 70 క్యాలరీల దాకా ఉండొచ్చండి. చిన్న సైజు అయితే, పెద్దవైతే 100 కూడా రావచ్చు. ఇంకొకటి చెప్పనా, మీరు ఈ బోండాలు బేక్ చేసుకుంటే 40 క్యాలరీల దాకా కూడా తగ్గించుకోవచ్చు. సో ఎవరి కన్వీనియన్స్కి వాళ్ళకి ఇది ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ మనకు 2 రెసిపీస్ దొరికాయండి. అవి ఏంటంటే గోంగూర సేమియా పులిహోర అండ్ గ్రీన్ పీస్ పన్నీర్ రైస్. నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. రాజుగారు, ఈరోజు 2 వంటలు మీరు చేసినవి చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే, అండ్ మీ చేతి వంటలో కూడా పార్టిసిపెంట్స్ మంచి టేస్టీ వంటలను చూపించారు. అవునండి. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.